రుద్దూర్ మండల కేంద్రంలోని రానంపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్, మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షులుగా ఎన్నికైన కొండలవాడి శంకర్ అలాగే వారు మాట్లాడుతూ, ముందుగా నాకు ఎన్నిక చేసిన పోచారం శ్రీనివాసరెడ్డి కుటుంబానికి వివిధ గ్రామాల సర్పంచ్లకు ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే గ్రామంలోని సర్పంచ్గా నన్ను గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. గ్రామంలోని పారిశుద్ధ్యం, పేరుకుపోయిన చెత్తాచెదారం, మురుగు కాలువల నిర్వహణ, త్రాగునీరు, పైప్ లైన్ లీకేజీలు, మోటార్ల మరమ్మతులు చేస్తూ ఇవే కాకుండా ప్రజలతో, అధికారులతో సమన్వయం చేసుకుంటూ పోతూ అభివృద్ధి పదంలో రానంపల్లి గ్రామం దద్దరెళ్లిపోయేటట్లుగా చూసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కొండలవాడి శంకర్, గాండ రమేష్, కాసుల రఘు, నీరెడ్డి శంకర్ మొదలగు వారు తదితరులు పాల్గొన్నారు. మీ దృశ్యం న్యూస్ శ్రీకాది శేఖర్, రుద్దూర్ మండలం. నాకు రుద్దూర్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు నా ఎన్నికకు సహకరించిన పోచారం శ్రీనివాసరెడ్డి గారికి మరియు కాసుల బాలరాజు గారికి మరియు మా రుద్దూర్ మండల కాంగ్రెస్ నాయకులందరికీ నా పాదాభివందనాలు. వాళ్ళు నా మీద నమ్మకంతో రుద్దూర్ సర్పంచుల సంఘంగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ, మరియు వాళ్ళు చేసిన నా మీద నమ్మకంగా ఉంచి చేసినందుకు ప్రతి ఒక్క పనిని నాతోని అయినంత వరకు ప్రజలకు సేవ చేయగలుగుతాను. మరియు సర్పంచుల సమస్యల మీద కూడా ఎవరి దగ్గరికైనా వెళ్ళి రిప్రజెంటేటివ్ ఇచ్చి మన సమస్యల మీద కూడా పోరాడుతాను. ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటూ సకాలంలో రావాల్సిన బిల్లులు పంచాయతీలకు కానీ, పంచాయతీలో పెండింగ్ బిల్లులు కానీ దీని మీద పోరాటం కొనసాగిస్తూనే వాళ్లకు చేదోడు వాదోడుగా ఉంటూ అందరికీ అందుబాటులో ఉండి సకాలంలో కంపల్సరీగా బిల్లులు వచ్చే విధంగా చూసి గ్రామాభివృద్ధికి, మండలాభివృద్ధికి అందరికీ సహకరిస్తా. ఏమన్నా సమస్యలు ఉంటే కూడా మన దగ్గరికి వచ్చి చెప్పుకోవచ్చు. సర్పంచులు కానీ, ప్రజలు కానీ, ప్రజలందరికీ అందుబాటులో ఉండి రుద్దూర్ మండల అభివృద్ధికి కృషి చేస్తానని సవినయంగా మనవి చేస్తాను.